ఓకేనా? ఈరోజు చెప్పబోయే వాక్యం మన అందరం శ్రద్ధగా విందాం. ఓకేనా? ఈ వాక్య భాగంలోకి వెళ్ళే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన దేవ, పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా నాయన ఈ సమయం అందు నీ మాటలు వినటానికి నాయన అనిపించి నీ కృపను బట్టి మీకు వందనాలు. మీ ఆత్మ కార్యమై అందించండి. బాప్తీసం అనే అనుభవం నాయన, పరిశుద్ధాత్మ అనే అనుభవం ఈరోజు మేము నేర్చుకోవడానికి ఇక్కడ కూర్చొని ఉండగా మీలో నాయన మమ్మల్ని బలపరిచిన ఆయన అయా సర్వోన్నతమైన స్థలంలో నాయన నీకు మహిమ కలుగునట్టుగా ఆ స్థలంలో నాయన మేము ఉండేవారుగా మీ కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చెప్పబోయే వాక్యం ఏంటంటే, దేవుడి సన్నిధిలో మనం అందరమే ఏమై ఉన్నాము చెప్పాలి. ఏమై ఉన్నాం మన అందరమే అంటే మనందరూ జీవించవలసిన వారమై ఉన్నాం. అనుదినము జీవించవలసిన వారమే. లోకస్తులతో పోల్చుకుంటే ఏమంటే మనం అనుదినము జీవిస్తున్నాం. అదే లోకస్తులు అనుకోండి, ఇంతలో కనపడే అంతలో మాయమైపోయే మనుషుల మాట. హల్లెలూయా. ఎందుకంటే వారు కొంతకాలమే వారు మన ముందు ఉంటారు, తర్వాత పైన వస్తున్నాయి ఏంటి, కొంతకాలమే మనం ఈ భూమి మీద వారు ఉంటారు. అదే రక్షణ పొందినవారు, బాప్తిసం పొందినవారు, దేవుడి పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం పొందగలిగే అనుభవం మనకుంటే మనమంట నిత్యము జీవించుతామంట. హల్లెలూయా. ఏంటి రుజువు నిత్యము జీవించడానికంటే మనకి ప్రభు అయిన యేసే రుజువు. హల్లెలూయా. మనిషి కుమారుడిగా ఆయన వచ్చాడు భూమి మీదకి. మనిషి కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తు ఏం చేశాడు? పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ పొంది ఏమండి పరిశుద్ధాత్మ బాప్తిసంలో కూడా ఆనందించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిసమే కాదు, అగ్ని బాప్తిసం కూడా ఆయన ఇస్తానన్నాడు. దేవుడికి స్తోత్రం. ఏంటి ఒక ప్రవచన వాక్యం నెరవేరింది. ఏంటో తెలుసా? యేసు ప్రభు బాప్తిసం తీసుకుంటుండగా పరిశుద్ధాత్మ పావురం వల్ల ఆయన మీదకు వచ్చుచున్నది. అలాగే వచ్చింది, చూసారంట అందరూ, జనులందరూ చూశారంట. హల్లెలూయా. ఈరోజు మన మీదకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనల్ని కూడా ఏం చేస్తాడు చెప్పండి? అన్య భాషలతో మాట్లాడిస్తాడు. హల్లెలూయా. అందరికీ అర్థమయ్యేటట్టుగా, అందరూ ఎరిగేటట్టుగా, అందరూ దేవుని తెలుసుకునేటట్టుగా భాషల వరం మనకి ఇచ్చే దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ భాషల వరం ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో తృప్తిపరుస్తాడు. దేవుడికి స్తోత్రం. నీ ఇంటికి మేలు కలుగుద్దంట. నీ దేవుని మందిరానికి, సంఘానికి అది గొప్ప మేలు కలుగుద్దంట. మరి ఇటువంటి మేలుకరమైన అనుభవాలు మనం పొందుకోవాలా లేదా? చాలామంది అంటారు కదా, భాషలు లేవు. చెప్పండి, మనిషి ఉన్నాడు, ఈ చెయ్యి తీసి పక్కన పెట్టేస్తే దేనికైనా పనికొస్తామా? చెప్పండి, పనికొస్తామా? పనికిరాం. ఈ తల తీసి పక్కన పెడితే మొడ్డుమైన పనిచేస్తుందా? పనికిరాదు. ఏమండి, కనీసం అవయవాల్లో ఒక్క అవయవం పోయినా ఎంత లోటుగా ఉంటుంది చెప్పండి. ఒకరోజు ఒక దేవతకి ఒక వ్యక్తి మొక్కుబడి చెల్లించాడంట. మొక్కుబడి చెల్లిస్తే ఆ మొక్కుబడి కోసం ఆ పొట్టేలుకో లేకపోతే ఆ కోడుకో కొంచెం వంకుంది. ఏంటిది? చెవు కత్తిరించాడంట. చెవు కత్తిరిస్తే ఇదేమిటిది? బలికి పనికి రాదంట. ఇది బలికి పనికి రాదంట. అది ఎవరికైనా అవనే, జీవం కలిగిన దేవుడికైనా బలి ఇచ్చినప్పుడు ఒకటప్పుడు ఏది ఉండకూడదు, అదే ఏ దోషం ఉండకూడదు అని ఉంది బైబిల్లో. దేవుడికి బలి ఇచ్చేటప్పుడు కూడా ఏ దోషం ఉండకూడదని ఉంది. ఏమంటే ఏది బలిచ్చే గొర్రె పొట్టెలకే కానీ, కోడికే కానీ, పావురాలకే కానీ ఏది కూడా అవయాల్లో ఏది తక్కువ కాకూడదు. అన్ని సమానంగా దేవుడిచ్చిన అవయాలు ఉంటేనే బలి ఇవ్వాలి. మరి అలా బలి ఇవ్వడానికి మనందరమే కూడా ఏమంటే పరిశుద్ధాత్మలో అనే అనుభవం మనం ఉండి, అలాగే పరిశుద్ధాత్మతో పాటు భాషలు మాట్లాడే అనుభవం కూడా మనం ఉంటే మనలోని కొదువు లేని అనుభవంలో నువ్వు ఉన్నట్టే. దేవుడికి స్తోత్రం. కొదువు లేని అనుభవంలో నువ్వు ఉన్నట్టే. ఎందుకు కొదువు లేని అనుభవంలో నువ్వు ఉన్నట్టే అంటే, మనం చూసుకుంటే మొదటి కొరింథీయులు 12వ అధ్యాయము, ఏమండి మొదటి కొరింథీయులు 12వ అధ్యాయము 13వ వచనము, అలాగే అదే అధ్యాయంలో ఏంటి మొదటి నుంచి చదువుకుంటే పరిశుద్ధ ఆత్మ కొరకు, పరిశుద్ధాత్ముడు కొరకు నిశ్చయముగా అక్కడ క్లియర్గా కనబడుతుంది మనకి. ఏమని? ఏది కొదువు ఉండకూడదంట ఆత్మలో ఎదిగే బిడ్డకి. దేవుడికి స్తోత్రం. భాషలు మాట్లాడే వరము లేదు అని ఒకరంటారు. ఏంటి? మాట్లాడితే దానికి అర్థాలు చెప్పు అని ఒకరంటారు.
ఎవరు ఎన్నన్నా నీవు మట్టికి దేవుళ్ళో ఎదిగే అనుభవంలో మట్టికి నిలిచి ఉండాలి స్థిరముగా. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు వచ్చారు సేవ చేయడానికి, అనేకులు ఆయన నామం పేరిట వస్తారు అని చెప్పాడు. నిజమే, వస్తారు. వచ్చినప్పుడు ఏది నీకు మంచిదో తీసుకో చెప్పినప్పుడు. అంతేగాని వాళ్ళు చెప్పారు కదా నీది వద్దు నాకు అనుకుంటే నీ ఒంట్లో ఉన్న అవయాన్ని తీసి పక్కన పెట్టినట్టే నువ్వు. అంతేనా కాదా? చూడండి, ఆ వాక్యాలు క్లియర్గా రాస్తున్నాయి ఇక్కడ. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రజలందరూ కూడా ఏమంటే ఈ యొక్క ఆ అధ్యాయంలో ఉన్న వచనాలు చదువుకోవాలని. మొదటి కొరింథీయులు 12వ అధ్యాయము 13వ వచనము, అలాగే మొదటి వచనం నుంచి చివరి వచనం దాకా చదివితే దీని అనుభవాలు మనకు కనబడుతున్నాయి. దీంట్లో ఉన్న మర్మాలు మనకు తెలియపరుస్తున్నాడు జీవం కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా. ఏమండి ఈ అపోస్తులైన పౌలు, ఈ యొక్క కొరింథీయులు అపోస్తులైన పౌలు రాశాడు కొరింథీ సంఘానికి. ఈ సంఘానికి రాసినప్పుడు చెబుతున్న మాట మనం ఒక మాట ఇందాం ఇక్కడ. చూడండి 12వ అధ్యాయం 13వ వచనం చదవండి. చూడండి, ఒక్క శరీరంలోకి ఒక్క ఆత్మనే. అనేక ఆత్మలు మనలోకి రాలే. ఏం ఆత్మలయ్యి? ఆనాడు యేసు ప్రభు పొందాడు పరిశుద్ధాత్మ, ఆనాడు ఆది అపోస్తులు పొందాడు పరిశుద్ధాత్మ, ఈనాడు నీవు నేను పొందాము పరిశుద్ధాత్మ. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క ఆత్మే. ఈ ఒక్క ఆత్మ ద్వారా నువ్వు నశించిపోకూడదని దేవుడు నిన్ను బలపరచడానికి ఆనాడు ఆది అపోస్తులు పంపించాడు. ఈనాడు నిన్ను నన్ను కూడా ఎక్కడికి పంపించాడు? జీవం కలిగిన దేవుని సన్నిధికి. హల్లెలూయా. ఎవరి దగ్గరికి పంపించాడు మిమ్మల్ని? స్టీఫెన్ పాల్ అన్నయ్య దగ్గరకా? మీరు అనుకుంటే అయ్యగారి దగ్గరకా? దైవ సేవకుడి దగ్గరకా? కాదు, జీవము కలిగిన దేవుడు సన్నిధికి పంపించాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూసాం కదా, మనం చదివాం కదా, ఏమని ఉంది అక్కడ? యూదులమైనను గ్రీస్ దేశస్థులైనను దాసులమైనను స్వతంత్రమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ ఉందే బాప్తిసం పొందితిమి. బాప్తిసం పొందారా మీరు? బాప్తిసం పొందలే. మీరు పొందారు కదమ్మా, పొందారు. ఒక్క ఆత్మ చేతే బాప్తిసం పొందారు. మళ్ళీ మీరు బాప్తిసాలు పొందవసరంలే. హల్లెలూయా. మీరు మళ్ళీ బాప్తిసం పొందవసరంలే. మీరు బాప్తిసం మళ్ళీ పొందాలంటే మీరు ఏం చేయాలి చెప్పండి? ఇంకేమైనా చేయాలా? అయ్యో నేను త్రోవ తప్పిపోయానే, మళ్ళీ నేను బాప్తిసం తీసుకోవాలి అనుకుంటారు కొంతమంది. ఆ రకంగా ఎవరు వెళ్ళమాకండి. నువ్వు త్రోవ తప్పిపోయినా దేవుడు నీ చెయ్యి విడవను ఎడబాయని అన్నాడు. హల్లెలూయా. మళ్ళా ఆయన సన్నిధిలో కూర్చొని కన్నీటితో ప్రార్థించి పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థిస్తే ఆయన పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇస్తానన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా పరిశుద్ధాత్మ పొంది కూడా ఇంకా నేను తప్పిపోయానయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా అని నువ్వు కన్నీటితోని ఆనందంగా కన్నీటితో దేవుడి సన్నిధిలో దుఃఖాకాంతుడిపై ప్రార్థిస్తున్నావు అనుకో, అగ్ని బాప్తిసం ఇస్తున్నాడు. హల్లెలూయా. అగ్ని బాప్తిసం పొందాక ఇంకా నువ్వు తప్పిపోలేవు, ఇంకా నువ్వు తొలగిపోలేవు. ఎందుకంటే నీ మీదకి ఏ పురుగు రాదు. అగ్ని బాప్తిసం పొందిన వాడిలోకి ఏ చీకటి రాదు, ఏ అపాయము రాదు, ఏది నిన్ను పాడు చెయ్యి జాలదు. జీవం కలిగిన దేవుని యొక్క బాప్తిసాల్లో ఉన్న అనుభవాలు, ఏమంటే ఆయన వాక్యంలో ఉన్న అనుభవాలు, ఆయన ఇచ్చిన ఒక ప్రవచనంలో ఉన్న అనుభవాలు ఇవన్నీ దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూసుకుంటే ఇదే అధ్యాయంలో నేను ఇంకా యూట్యూబ్లో టైం చాలదు, నాకు యూట్యూబ్ తక్కువ ఉంది, అందువల్ల ఇది తొందరగా ముగించేస్తున్నాను సింపుల్గా చెప్పి మీకు. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఇక్కడ మొట్టమొదటిగా చూసుకుంటే 3వ వచనంలో అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభవింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాళ్ళగా, ఏంటంట ఒక్కొక్కరి మీద రాళ్ళే లేవు వాళ్ళ మీద.
రామండి. తప్పిపోయారా అపోస్తలులైన పౌలు? చెప్పండి. శిష్యులు 11 మంది తప్పిపోయారు ఆ రోజు? తప్పిపోలేదు, ఒక్కరు కూడా తప్పిపోలే. అంతకుముందు ఏమైపోయారు? వాళ్ళు తప్పిపోయారు. ఆత్మ రాకముందు ఏమైపోయారు? తప్పిపోయారు. అది పరిశుద్ధ ఆత్మ అగ్నిలో ఉన్న అభిషేకం అలాంటిది. ఏమండి, ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇస్తానని యోహాను భక్తుడు చెప్పాడు. నా వెనక వచ్చేవాడు, నేనైతే నీళ్లతోనే ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు అగ్నిలోని పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తానని చెప్పాడంట. మరి అది నెరవేరిందా లేదా ఇక్కడ? చెప్పండి. వీళ్ళ మీదకి ఏమొచ్చింది? అగ్ని జ్వాలల వంటి. ఏమండి, వారి మీద రాలగా. ఏమండి, అందరూ పరిశుద్ధాత్మలో నిండిన వారై ఆత్మ వారికి వాక్కు శక్తిని అనుగ్రహించి కొలది అన్య భాషలతో మాటలాడి సాగిరి. దేవుడికి స్తోత్రం. అన్య భాషలతో. అక్కడ ఉన్నవారికి ఆ భాషలు అర్థమైనవి. ఏమండి, వీళ్ళు అర్థం చెప్పలేదు అన్య భాషలకి, వీళ్ళు అర్థం చెప్పలే, అక్కడ ఉన్నవారికి అర్థమైనవి. అలాగే అర్థమైనవే కాదు, అక్కడ ఉన్నవారికి ఈ భాషలు ఈ ఆత్మ పొందితేనంట మనందరం ఏమవుతామో తెలుసా? ప్రవచిస్తాము. పట్టుకో, మాకు ప్రవచిస్తాము. ప్రవచించడమే కాదు, ఏమంటే మర్మములు బయలుపరుస్తాము. నీ హృదయంలో ఏముందో అది బయలుపరచడానికి దేవుడు గొప్ప అనుభవాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆ అనుభవం పొందిన ఏమండి, ఇగోండి ఇక్కడ చూడండి 11వ వచనంలో, అదే అధ్యాయం 11వ వచనం చదవండి. కాదు, 14వ వచనంలో, అయితే పేతురు లెగిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను ఉదయ మనుషులారా, యెరూషలేము కాపురస్తులారా, జనులారా, ఇది మీకు తెలియను, మీకు తెలియనుగాక, తెలియనుగాక, అదే తెలియగాక, చెవియొగ్గి నా మాట వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కాదు. ఏంటంటే వీళ్ళు ఏమనుకున్నారంట? తాగేసి ఉన్నారు వీళ్ళు, అందుకనే భాషలు మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మలో వీళ్ళు అనుభవం పొందుతున్నారు అనుకున్నారు, అరుస్తున్నారు అనుకున్నారు. కానీ అక్కడ పేతురు చెప్తున్నారు, వీళ్ళంట మత్తులు కాలేదు మీరు అనుకున్నట్టు. అంటే ఇదేంటి? మీ మనసులో ఉన్న అనుభవాన్ని దేవుడు చెప్పుతున్నాడు. ఏమంటే మీ మనసులో ఉన్న అనుభవాన్ని చెప్తున్నాడు. అందుకనే నువ్వు పరిశుద్ధాత్మ పొందాలి, అందుకనే నువ్వు అగ్ని అభిషేకం పొందాలి, అగ్ని బాప్తీసం పొందాలి. హల్లెలూయా. అగ్ని జ్వాలల వంటివి అయ్యి. దేవుడికి స్తోత్రం. ఏంటి అగ్ని జ్వాలల వంటివి? అక్కడ యోహాను భక్తుడు చెప్పాడు కదా, నేనైతే నీటితో ఇస్తున్నాను, ఆయనైతే నీటిలో ఏంటి పరిశుద్ధాత్మలోని అగ్నిలో ఇస్తాను అన్నాడు. ఇచ్చాడా లేదా ఇక్కడ పరిశుద్ధాత్మ అగ్నిలో? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చూసుకుంటే ఇది ఒక ప్రవచన. ఏమండి, ప్రవచన మాట ఇక్కడ ఈ ప్రవచన వాక్యం చదువుకోండి. తర్వాత చూసుకుంటే ఇక్కడ చూడండి పేతురు ఏమంటున్నాడంటే 27లో 37 అపోస్తల కార్యము 37 చదవండి. 38 పేతురు మీరు మారు మనసు పొంది 38 నుంచి చదువు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేద్దుమని ఇందాక చదివావు కదమ్మా 2వ అధ్యాయం అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం చదివావు కదా అపొస్తలుల కార్యం. చదువు అదే 37 నుంచి చదువు. 2వ అధ్యాయం 37. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా, ఎవరిని పిలుస్తున్నారు? సహోదరులారా అని. అగ్ని అభిషేకం పొందారు కదా వీళ్ళు, పరిశుద్ధాత్మ పొందారు. వారితో చెబుతున్నారన్నమాట, మేమేమి చేద్దుమని పేతురును కడమ
అపొస్తలులను అడగగా పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి. ఏమండి, కొంతమంది ఏమంటారు బాప్తీసాలతో పని లేదు. ఏమండి, కొంతమంది అనేది బాప్తీసాలతో పని లేదంట. ముందు మందిరానికి వస్తే చాలు. మందిరానికి వచ్చి సుఖం ఏంటి? క్రియ లేకుండా. ఏమండి, ఆహారం తింటున్నావు, ఆహారం అరగపోతే ఏమైపోద్ది చెప్పండి? శరీరం పాడవుద్దా లేదా? అలాగే మందిరానికి వస్తున్నావు, నువ్వు యేసుక్రీస్తు నామమందు, ఏమండి, యేసుక్రీస్తు నామమందు బాప్తీసం పొందుడి అంటున్నాడు. ఎందుకని? పాపక్షమాపణ నిమిత్తం అంట. ఇది పాపక్షమాపణ నిమిత్తము. పాపక్షమాపణ నిమిత్తం ఎలా కలుగుతుంది? బాప్తీసం పొందితేనే వస్తుంది. రెండోది, యేసు నా దేవుడని ఒప్పుకుంటేనే నువ్వు బాప్తీసం పొందగలుగుతావు. యేసు ప్రభు నా దేవుడని ఒప్పుకుంటేనే నువ్వు బాప్తీసం పొందగలుగుతావు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. బాప్తీసం అనేది ఒక కోణం, ఇంకొకటి భాషలో మాట్లాడడం అనేది ఒక కోణం. అది కూడా వద్దాం. హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం 29, 39. మార్కు సువార్త ఒక్క నిమిషం ఇదేంటి ఇక్కడ దాకా వెళ్ళిపోయాను? సారీ లేదు. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం చదవండి. నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షింపబడును. ఎలా రక్షింపబడతాడంట? నమ్మి. యేసు ప్రభును నువ్వు నమ్మాలి, యేసు ప్రభు నీ హృదయంలో చేర్చుకోవాలి, అప్పుడే నువ్వు రక్షించబడతావు. అంతేగాని నేను మందిరానికి వస్తున్నానయ్యా, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు? 20 సంవత్సరాల నుంచి. నా పుట్టిక క్రైస్తవునయ్యా. ఇంకా నువ్వేం చేస్తున్నావమ్మా? బాప్తీసం తీసుకున్నావా? అయ్యా అది తెలియదు, కానీ నేను యేసు ప్రభుని అయితే నమ్మానయ్యా. నమ్మితే చెప్పండి, నమ్మితే రక్షించబడినట్టేనా? నువ్వు బాప్తీసం పొందితేనే రక్షించబడినట్టు. ఏమండి, ఇక్కడ ఏముంది? నమ్మి బాప్తీసం పొందిన వాడే రక్షింపబడును. క్లియర్గా వాక్యం కనబడుతుంది ఇక్కడ. ఈ వాక్యాన్ని డైవర్ట్ చేస్తాడు కొంతమంది. ఏమండి, రక్షణ పొందడానికి ఇంకా లేట్ చేస్తాడు. ఈ లోపల ఏవేనో గుద్దుద్దండి. ఎవడు బాధ్యుడు? తప్పుడు సలహాలు ఇస్తే, తప్పుడు వాక్యాలు చెబితే రక్షణ, బాప్తీసం అనేది లేకపోతే పరలోక రాజ్యం లేదు. బాప్తీసం అనేది నీకు నాకు లేకపోతే పరలోక రాజ్యం అనేది లేదు. యవన బిడ్డలకి కానీ, వృద్ధులకు కానీ, యవన పిల్లలకు కానీ, ఎవరికైనా సరే ముందు ఏం కావాలి? నమ్మి బాప్తీసం పొందితేనే రక్షించబడుతావు. రక్షింపబడుతావు అంటే ఏంది? పరలోకానికి అర్హత కలిగిన వాడివి, పరలోక అనుభవానికి నువ్వు అర్హత కలిగిన వాడివి. నువ్వు ఆ రాజ్య సువార్త ఆలకించి ఆయనతో నువ్వు గడపవలసిన వాడివి. ఆయన ఎదురుట నువ్వు నిలబడి, ప్రభువా నీకు వందనాలు, నీకు స్తుతి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, మహిమ ఘనత నీకే అని కోట్లాది దేవదూతలతో పాటు నువ్వు కూడా ఆయనకి స్తుతి స్తోత్రాలు చెప్తున్నావు. హల్లెలూయా. అదే నువ్వు రక్షించబడటం అంటే. రక్షించబడటం అంటే వేరే అనుభవాలు ఏమీ లేవు. దానికి యేసు ప్రభుని ఎవడైతే చేర్చుకుంటాడో వాళ్ళు రక్షించబడతారంటారే. యేసు ప్రభుని చేర్చుకోవడం కాదు, ముందు నువ్వు చేర్చుకోవడానికి రుజువేంటి చెప్పండి? నేను యేసు ప్రభుని చేర్చుకుంటాను అనడానికి రుజువేంటి? బాప్తీసం. బాప్తీసం. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడుదురు. 17వ వచనం చూసుకుంటే, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏం క్రియలు? నువ్వు ఎన్ని కార్యాలైనా చేయగలుగుతావు. హల్లెలూయా. పాముల్ని తొక్కగలుగుతావు, అది నిన్నేం చేయదు. విషపూరితమైన తినగలుగుతుంది, ఏం చేయదు. తేళ్ళు తొక్కగలుగుతుంది, ఏం చేయదు. ఏమంటే నువ్వు ప్రార్థన చేసుకొని తిన్నది ఏదైనా సరే దేవుడి కార్యంలో జయం పొందుతావు, విశ్వాసం ఉంటే. దేవుడికి స్తోత్రం. యేసు ప్రభుని నమ్మావు కదా. నేను ఒక యూట్యూబ్లో చూసి ఒక చిన్న పిల్ల అంటున్నమాట, నాతో ఎవరున్నారో మీకు తెలుసా అంది. పక్క నుంచి ఒక ఆయన, ఎవరున్నారు నీతో అంటే, గొప్ప దేవుడు యేసయ్య ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. గొప్ప దేవుడు యేసయ్య ఉన్నాడు, అందుకనే నేను భయపడను, నాకు భయం లేదు ఇంకా అని చెబుతుంది ఆ చిన్న పిల్ల. ఈరోజు నువ్వు నేను చెప్పగలుగుతున్నావా?
నాకు భయం లేదు, నాకు దిగులు లేదు, ఎందుకంటే నేను యేసు ప్రభుని అంగీకరించాను, యేసు ప్రభుని చేర్చుకున్నాను నా హృదయంలో, నమ్మి నేను బాప్తీసం పొందాను. అప్పుడే నమ్మిన వాడు ప్రతి ఒక్కరి సూచక్రియలు చేయగలుగుతాడు. ఏంటా సూచక్రియలు? నీ బిడ్డల పెళ్ళిళ్ళు చేయగలుగుతావు, నీ బిడ్డలు గొప్పగా చదివించగలుగుతావు, నీ బిడ్డలు గొప్పగా పోషించగలుగుతావు, నీ బిడ్డలకు గొప్ప ఆహారం ఇస్తావు, నీ బిడ్డల కోసం నువ్వు గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతావు. శక్తిని దేవుడిస్తున్నాడు, బలాన్ని దేవుడిస్తున్నాడు. హల్లెలూయా. ఏమంటే సూచక్రియలు అంటే మనం అనుకుంటాం పాములు తొక్కడానికి పామునే తొక్క అవసరంలే. నీ బిడ్డలకు గొప్ప చదువులు చదివించగలుగుతావు, నీ బిడ్డలకు మంచి వివాహాలు చేయగలుగుతావు, నీ బిడ్డల్ని గొప్పగా పోషించగలుగుతావు, నీ ఇంటిని చక్కబెట్టుకోగలుగుతావు. ఇవన్నీ అందరికీ దొరకవు, ఇవన్నీ అందరికీ లభించవు. ఆయన్ని నమ్మితేనే, ఆయన్ని చేర్చుకుంటేనే నీవు నీ ఇంటి వారు సంతోషించుదురు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఇక్కడ 16వ వచనం నుంచి 17వ వచనం దాకా కనబడుతుంది. అలాగే 1 కొరింథీయులు ఇంకా చూసుకుంటే ఏమండి 40వ అధ్యాయము 39వ వచనం చదువుదాం. ఇందాక కొరింథీయులు తీసాం కదా, అక్కడ చూసుకు వెళ్దాం. అపొస్తలుల కార్యం పక్కన అవతల ఉంటుంది చూడండి. 1 కొరింథీయులు ఇప్పుడు అదే 12వ అధ్యాయము 14వ అధ్యాయము 1 కొరింథీయులు 14వ అధ్యాయము 1 కొరింథీయులు 14వ అధ్యాయము 39వ వచనం. చూడండి, ఇందాక మనం చదువుకున్నాం 12వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయము 14వ అధ్యాయం కూడా చదువుకుంటే ఈ అన్నిటిలో కనబడేది అదే. చదువు, ఒక్క నిమిషం. 39 చదువుతున్నాం, 37 నుంచి చదువు. దేవుని వాక్యము మీ యొద్ద నుండియే 36 నుంచి చదువు. ఎవడైనా చూడండి, ఆజ్ఞలను దృఢముగా తెలుసుకొనవలెను. పరిశుద్ధాత్మ లేకపోతే తెలుసుకోలేం, జారిపోతాం. సువార్త చెప్పడానికి అనేక మంది వస్తున్నారు, వాడు వీడు ఏదో మాట చెప్తారు, చెప్పి కొంతమంది ఏంటంటే జారిపోతున్నారు. ఈరోజు తాగుళ్ళలోకి వెళ్ళిపోతున్నారు, తాగొచ్చని. సిగరెట్లు తాగడానికి వెళ్ళిపోతున్నారు, సిగరెట్లు తాగొచ్చని. ఏమండి, ఇదే దృఢముగా మీరు బలపడాలనే ఈ విషయాలు చెప్తున్నారు. పరిశుద్ధాత్మ కలిగిన వాడు దృఢంగా బలపడగలుగుతాడు, ఎందుకంటే కొన్ని మాటలు తీసుకోగలుగుతాడు హృదయంలోకి. హల్లెలూయా. చెడ్డ మాటలు విడిచిపెడతాడు, మంచి మాటలు తీసుకుంటాడు. అంతేగాని దేవుడు వాక్యానికి ఏది వ్యతిరేకంగా నడవడు. భాషలు లేవు, పరిశుద్ధాత్మ లేదు, నేను పొందాను. ఏంటి పొందింది? క్రియ లేకుండా పొందిందని ఎలా తెలుస్తుంది నీకు? దేవుడి సన్నిధికి వస్తే పరిశుద్ధాత్మ పొందినట్టేనా? ఏమండి, భాషలు మాట్లాడకపోతే దేవుడిని నువ్వు చేర్చుకో ఏంటి ఇదే దేవుళ్ళలో నువ్వు ఎదిగినట్టేనా? చెప్పండి. భాషలు దేనికి? క్షేమం కోసం, నువ్వు అభివృద్ధి చెందడం కోసం, నువ్వు మేలు పొందడం కోసం, నీవు కానీ నీ ఇంటి వారి సంఘము. హల్లెలూయా. ఏంటి భాషలు? ఏమంటే ప్రవచనలు, ఇవన్నీ ఇక్కడ చెబుతుంది అదే, ప్రవచనల కోసం, భాషల కోసమే. చదవండి ఇంకా. ఎవడైనాను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనిమ్ము. తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉన్నాయి. ఎందుకని మనం కదపడం? ఏమంటే వాడికి తెలియదు కాబట్టి 4 వదిలేద్దాం. తెలిసిన వాడు 4 వదిలేద్దామా? వాడన్నీ తెలుసుకుంటేటట్టు చెప్పాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చదువు. నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి. ఏంటంటే ఆసక్తితో అపేక్షించుడి. ప్రవచించుటకు ఆసక్తితో కావాలి. నీకు ఆసక్తి లేకపోతే వస్తుందా? అపేక్షించడం, దాన్ని తీసుకోవడం రాదు. అందుకని ఆసక్తితో అపేక్షించుడి. భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి. ఎవడైనా సరే, అర్థమైందా? భాషలతో మాట్లాడేటప్పుడు ఆటంకపరచకూడదు. మాట్లాడిన వాడిని మాట్లాడినే అని ఉంది బైబిల్లో. మాట్లాడడం లేదు, కొట్టివేశాడు,
ఎవడికి చెప్పింది? నీ కొట్టివేశాడండి బైబిల్లో. చెప్పండి. అవయవాలు ఉన్నాయి ఒంటి మీద, ఒక్క అవయవం నీ ఒంటిలోంచి తప్పుకుంటే నువ్వు ఏమంటారు దాన్ని, పొదువుగా ఉన్నవాడివే, బలికి కూడా పనికిరావు. అర్థమైందా? ఈరోజు చాలామంది ఏమంటున్నారంటే, ఏమంటే భాషలు నిలిచిపోయినాయి అంట. ఒక దైవజనుడు అంటాడు, భాషలు నిలిచిపోయి. అసలు భాషలే లేవండి, మీరేంటండి ఈ సువార్త చేస్తారు, ఇంకా మీరు అక్కడే ఉన్నారు ఏంటండి అంటారు ఇంకొకడు. ఏమండి ఏంటండి, శరీరంలో ఒక అవయవం లేకపోతే పనికొస్తామా? దానికి ఒక నింద ఉంది. ఏంటా నింద అంటే, వీడు ఏదో ఒక అవయవం తగ్గి ఉన్నాడరా అంటారా లేదా? అది అన్ని అవయవాలు పర్ఫెక్ట్గా ఉన్నాయనుకోండి, దేవుళ్ళో ఎదిగిన వాడికి కూడా అన్ని అనుభవాలు కలిగి ఉండాలి. ఒక సేవకుడిగా, హల్లెలూయా, ఒక సేవకుడిగా నువ్వు పిలుపు పొందావంటే అన్ని అనుభవాలు నువ్వు కలిగి ఉండాలి. అంతేగాని ఒక్క అనుభవం పొందేసి వాక్యం నాకు చదవడం వచ్చు కదా, వాక్యం నాకు ఎండడం వచ్చు కదా, వాక్యం వివరించడం వచ్చు కదా అనుకుంటే ఏమంటే దేవుడు నీ బలిని అర్పించుకోడు. ఎందుకంటే ఒక అనుభవం, శరీరంలో ఒక అవయవం తగ్గిన బలికి పనికిరాడు అన్నాడు దేవుడు. ఈరోజు నీవు నేనంతే, దేవుడు బలికి పనికిరాని వాళ్ళమే. పనికొచ్చే వాళ్ళగా ఉండాలంటే ఏం చేయాలి? ఆటంకం ఉండకూడదు మనలోని. ఏముంది ఇక్కడ? ఆటంకం ఉండకూడదని ఉందా? ఆటంకం పరచవద్దని ఉందా? ఆటంకం పరచకుడి. పరిశుద్ధాత్మ విషయంలో కానీ, బాప్తి ఏంటిది, భాషలు మాట్లాడే విషయంలో కానీ ఆటంకపరచొద్దని ఉంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చదువు ఇంకా. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయు. చూడండి, సమస్తము మర్యాదగాను క్రమముగాను జరగనీయుడే. అనుభవపూర్వకంగా ఉండాలి. అంతేగాని ఎవరో చెప్పిన మాటలు వినేసి, ప్రార్థన అనేది కూడా మోకాళ్ళ అనుభవం ఉంటేనే ఈ అనుభవాల్లో నువ్వు ఎదగగలుగుతావు, ఈ కార్యాలు నువ్వు చేయగలుగుతావు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు, భాషలు మాట్లాడటమే కాదు, భాషలకు ప్రవచించడమే కాదు, ఇంకానంట ఏం చేస్తావు, హృదయంలో ఏముందో కూడా చెప్తావంట. నేను చెప్పాను ఎక్కడ, ఇదే డాబాలో తన శరీరం రాబోయేది ఏం జరుగుతుందో కూడా. అయ్యగారు మీరు అలా మాట్లాడకూడదు అంది. నాకు దేవుడు చెప్పాడు, చెప్పమని చెప్తున్నాను. నాకు దేవుడు బయలుపరిచాడు, పరిశుద్ధాత్మ నాకు బయలుపరిచాడు. నువ్వు త్వరలోనే ఏమవుతావు, బలహీనురాలు అవుతున్నావు, మరణంకి దగ్గర అవుతున్నావు అన్న. దేవుడికి స్తోత్రం. నిజమే, అలాగెళ్ళింది. కానీ మళ్ళీ అదే దేవుడు ప్రార్థించమన్నాడు, ప్రార్థన చేసిన దేవుడు కార్యం చూసింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించమన్నాడు, ఆమె ప్రార్థించింది, విశ్వాసురాలే ప్రార్థించింది. ఇప్పటికీ మందులు వాడుతూనే ఉంది. ఇంకా కూడా దేవుడి కార్యం చూడాల్సిన సమయం ఉంది. ఏమంటే ఇంకా చాలామంది నువ్వేదంటే జరుగుతుంది. అంతే, పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి ఏదన్నా జరుగుద్ది. ఎందుకంటే ఆయన ప్రవచించగలుగుతాడు, అన్నీ చెప్పగలుగుతాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఉంది, భాషలు మాట్లాడడం ఆటంకపరచొద్దు, క్రమముగానే జరగని. మళ్ళీ దాన్ని విడ తీసుకోకూడదు మనం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఇంకొక అధ్యాయం చూసుకుంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 4:1. మొదటి యోహాను మొదటి యోహాను 4వ అధ్యాయము 1వ వచనం చూసుకుంటే ఇక్కడ ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవర్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ఎవరంట? ఏమండి, మొదటి యోహాను సువార్త పేజీ నెంబర్ వచ్చి 223. 223 పేజీ నెంబరు. 4వ అధ్యాయము. మొదటి యోహాను 4వ అధ్యాయం తీసావా? మొదటి వచనం చదువు. అది కాదు, యోహాన్ అంటే యోహాన్, ఆ యోహాన్ వేరు, మొదటి యోహాన్ ఇది. బైబిల్ ఇటు తీసురా, ఇగో ఇది తీసుకెళ్ళి చదివించు. ఇక్కడ పట్టుకో. నాలుగో అధ్యాయం దగ్గర చూడు. ఇది
ఆ, లోకములోనికి ఆ, బయలు వెళ్ళి ఉన్నారు. ఆ, కనుక ఆ, ప్రతి ఆత్మను ఆ, నమ్మకము ఆ. నమ్మక నమ్మక ఒక్క నిమిషం. ఇగో ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవర్తలు లోకమునకు బయలుదేరి బయలు వెళ్ళి ఉన్నారు. గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకొనుడి. ఏంటంటే ఇక్కడ పరీక్షించుకొనుడి. అవునా కాదా? మరి ఎవరు మాటలు పడితే వాళ్ళ మాటలు వినేయడం కాదు. నీ అవయాల్లో ఏం తక్కువైన ఇబ్బందే. ఏమండి? నీ అవయాల్లో ఏది తక్కువైన ఇబ్బందే. 1 కొరింథీయులు 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చివరి వచనాల దాకా చూసుకుంటే ఏమి తగ్గినా కొద్దివే. అర్థమైందా? అదే పౌలు రాశాడు. ఇది ఎవరో ఇంకొకరు రాయలే. మీరు ఏదైతే చదువుతున్నారో సహోదరులారా, సహోదరుడు, పౌలు రాసిన గ్రంథానికే మీరు భాషలు లేవనుకుంటున్నారు, పరిశుద్ధాత్మతో పని లేదనుకుంటున్నారు. పరిశుద్ధాత్మ కావాలి, భాషలు కావాలి, భాషలకు అర్థం చెప్పే అనుభవం కావాలి, అన్నీ కావాలి, లేఖనాల్లో అన్నీ కావాలి. కానీ చెడుని చెడిగా తీసే, మంచిని మంచిగా ఉంచుకో. అవయాల్లోని ఏదైనా కొదువవుతే అది బలికి పనికిరాదు. నీవు నేను కూడా అంతే, పనికిరాం బలికి. నాకు భాషలు నాకు అవసరం లేదు అనుకుంటే నువ్వు బలికి పనికిరావు. ఆయన వాక్యం చెప్పడానికి పనికిరావు. ఆయన్ని వాక్యాన్ని ప్రకటించడానికి పనికిరావు అనుకుంటున్నామేమో. నువ్వు వాక్యం చెప్తే 100 మంది ఉన్నారు, నువ్వు వాక్యంతో 200 మంది ఉన్నారు అనుకుంటున్నామేమో. ఒక దినం వస్తుంది, నిలబడాల్సి వస్తుంది అప్పుడు. అందువల్ల చెప్తున్నాడు, అబద్ధ ప్రవర్తన మాటలను విని లోబడిపో మాకు. పరిశుద్ధాత్మలో దేవుడి చిత్తం ఏంటో తెలుసుకో. అన్ని ఆత్మలు ఒకలాగా లేవు, ఒకటే ఆత్మ. ఆత్మ ద్వారా నువ్వు బలం పొందుకో. అది ఎవరు? దేవుడిచ్చు ఆత్మ, పరిశుద్ధాత్మ. యేసు ప్రభు పొందాడు ఆత్మ, తండ్రి పని చేశాడు. ఆది అపొస్తలులు పొందారు పరిశుద్ధాత్మ, తండ్రి చిత్తము నెరవేర్చారు, అంతం వరకు నెరవేర్చారు. ఏ విషయంలో తప్పిపోలేదు. ఇది లేదు అది లేదు అనలేదు, ప్రతిదానికి లోబడ్డారు. సత్యాన్ని ప్రకటించారు, అసత్యాన్ని విడిచిపెట్టారు. ఈరోజు నీవు నేను సత్యాన్ని ప్రకటించి అసత్యాన్ని విడిచిపెడదాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే కొరింథీయులు చూసుకుంటే మనం 1 కొరింథీయులు 12వ అధ్యాయం ఇందాక తీసుకున్నాం కదా, అది పడిపో, ఫోన్ ఉంది పడిపోద్ది అమ్మది. మొదటి కొరింథీయులు 12వ అధ్యాయము 27వ వచనం చదవండి. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చెయ్యువారిగాను, తర్వాత కొందరిని స్వస్థపరచువారుగాను, అదే స్వస్థపరచు కృపావరములుగా వారుగాను, కొందరిని ఉపకారములు చెయ్యువారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారుగాను, కొందరిని నానా భాషలు మాట్లాడిన వారుగాను నియమించెను. దేవుడికి స్తోత్రం. ఉందా లేదా సహోదరుడా? చూడండి, కొరింథీయులు 1 కొరింథీయుల్లోనే ఉంటుంది. 12వ అధ్యాయము చివరి వచనం దాకా చదువుకోండి. మొదటి నుంచి భాషల విషయంలో ఎప్పుడు ఆటంకపరచకండి. ఈ యొక్క సువార్త మాటలు వింటున్న మీరు, ఈ యొక్క భాషల కోసం, బాప్తిసం కోసం ఆటంకపరుస్తున్న మీరు దేవుడికి లెక్క అప్పచెప్పవలసి వస్తుంది. దేవుడి మాటలు వినడానికే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని మీకు ప్రకటిస్తున్నాను. వాస్తవం చెప్పాలంటే నా సెల్ ఫోన్ పనిచేయదు. ఈరోజు పనిచేసింది చివరి వాక్యం దాకా. మీరందరూ ఈ అధ్యాయాన్ని చదువుకోండి. 12వ అధ్యాయం 1 నుంచి 13 వరకు. అదే కాదు 13వ అధ్యాయము 14వ అధ్యాయం కూడా చదవండి. దేవుడు నామని మహిమపరిచేటట్టుగా
ఆయనకి మనం కృతజ్ఞతలు చెల్లించేటట్టుగా ఆయనకి మనము అవసరమైన బలి అర్పణగా ఉండాలి. ఏ అవయవంలో ఏది తగ్గినా ఆయన బలికి పనికిరాము, అంటే సేవకు పనికిరాము. జాగ్రత్త. వాక్యాన్ని శ్రద్ధగా చదవండి, వాక్యంలో ఉన్న మాటలు గ్రహించండి, మనుషులు చెప్పే మాటలకు లోబడకండి. దేవుడు లేఖనాలకి లెక్కప్ప చెప్పండి. దేవుడు లేఖనాలను గ్రహించి దేవుడి సన్నిధిని అడిగి పొందుకోండి దేవుడి ఆత్మని. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. క్లియర్గా కనబడుతుంది కదా. ఏమని? కొందరి నానా భాషలు మాట్లాడవారిని గాను మాటలాడు వారిని గాను నియమించెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు నానా భాషలు మాట్లాడు? 31వ వచనం కూడా చదువు. కృపావరములు 12వ వచనం నుంచే చదువు. అదే 30వ వచనం నుంచి. సారీ, ఉండు 29 నుంచి. అందరూ ప్రవర్తులుగా బోధకులుగా అద్భుతము చేయువారులారా. బోధకులుగా అందరూ అద్భుతములు చేయువారులారా. చేయువారా? అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా? అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ ఆ భాషలు అర్థము చెప్పుచున్నారా? అన్ని ప్రశ్నలు వేస్తున్నాడు ఇక్కడ. ప్రశ్నలు అంటే ఒకటి, నువ్వు చెప్పు చెప్పకపో అర్థాలు తప్పు లేదు దాంట్లో, కానీ ఆటంకపరచొద్దు. అర్థమైందా? చెప్పు చెప్పకపో తప్పు లేదు. పరిశుద్ధాత్మ బాప్తీసం విషయంలో నువ్వు బాప్తీసం పొందకపో. అర్థమైందా? బాప్తీసం పొందొద్దు, బాప్తీసంతో పని లేదని చెప్పొద్దు. ఏమంటే దేవుడి సన్నిధికి వచ్చావు, యేసు ప్రభువు నువ్వు అంగీకరించావు, నువ్వు అంగీకరిస్తే నువ్వు రక్షణ పొందినట్టే అని చెప్పొద్దు. బాప్తీసం పొందితేనే రక్షణ పొందినట్టు. హల్లెలూయా. రక్షించబడినట్టు నువ్వు బాప్తీసం పొందుతూనే. ఈ దినం మీకు చూపించిన అధ్యాయాల్లో మొత్తం కూడా. హల్లెలూయా. ఏమంటే తర్వాత చూసుకుంటే కృపావరములలో శ్రేష్టమైన ఉండండి, శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించి ఇదియుగాక సర్వోన్నతమైన మార్గము మీకు చూపుచున్నాను. దేవుడికి స్తోత్రం. భాషలు మాట్లాడలేకపోతే దానికి ఆటంకం వద్దు, పరిశుద్ధాత్మ పొందకపోతే దానికి ఆటంకం వద్దు. ఏమంటే దేవుడు నామని మహిమపరచడానికి సర్వోన్నతమైన శ్రేష్టమైన వాటిని అపేక్షించుచుండిరి. ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోన్నతమైన మార్గము మీకు చూపుచున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే ఈరోజు విన్న మనం అందరమే ఏ మార్గం చూసుకున్నాం? ఈరోజు చెప్పండి, ఏ మార్గంలో ఉన్నాం? జీవం కలిగిన దేవుడు, సర్వోన్నతమైన మార్గం. ఇక నీకు చావు లేదు. ఏమంటే నమ్మి బాప్తీసం పొందిన వాడు ఏం చేస్తాడంట? రక్షించబడతాడంట. ఈ సూచక్రియలు చేస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సూచక్రియలు జరుగుతాయి. ఎటువంటి సూచక్రియలు అనుకుంటున్నారు? ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో మహాకార్యాలు. శ్రమలు అంటే ఏంటి చెప్పండి? నువ్వు తినడానికి తిండి లేకపోవడం శ్రమ. నువ్వు సువార్త ప్రకటించడానికి ఆటంకం వస్తేనే శ్రమ. అదే శ్రమ అపోస్తులు పొందింది, కానీ తినడానికి తిండి లేకపోవడం అనేది వాళ్ళకి ఎప్పుడు లేదు. శ్రమ అనేది ఎప్పుడు వచ్చింది? సువార్త చేస్తుంటే వచ్చింది. జ్ఞానం కలిగి చేద్దాం. అపోస్తులు చేశారు కొన్ని స్థలాల్లో. దేవుడు ఆ రకంగా వాళ్ళని అప్పగించాడు. ఏమండి? కానీ వారికి దేవుడు సర్వోన్నతమైన స్థలంలో వాళ్ళకి మంచి మార్గం ఉంది. హల్లెలూయా. ఈరోజు నేను కూడా సర్వోన్నతమైన మార్గమును మీకు చూపుచున్నాను అన్నాడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి. హల్లెలూయా. ఈరోజు మన సంఘానికి ఏం చూపుతున్నాడు? సర్వోన్నతమైన మార్గం కాదా? చెప్పండి. ఆయన మార్గంలో ఉన్న అనుభవాలు కాదా? ఆయన మార్గంలో అనుభవం కాదా? భాషలు మాట్లాడటం. నువ్వు భాషలు మాట్లాడకూడదని నువ్వు ఆటంకపరచకూడదు. మాట్లాడినే మంచిదే. పరిశుద్ధాత్మ పొందకూడదు, తప్పట్లు కొట్టకూడదని నువ్వు ఆటంకపరచొద్దు. తప్పట్లు దేవుడికి కానుక, కొట్టనే. ఏమంటే పరిశుద్ధాత్మ పొందనే. ఏ విషయంలో కూడా నువ్వు దేనికి కూడా ఆటంకం చేయొద్దు. ఈరోజు దేవుడు బిడ్డలారా, యూట్యూబ్ ద్వారా వింటున్న మీరందరూ కూడా దేవుడి చిత్తము చేయడానికి తల వంచండి.
ఆయన మార్గంలో నడవడానికే లోబడండి. అంతకు మించి మనం ఏవి కూడా మాట్లాడకూడదు. ఎందుకు మీకు స్పష్టంగా చెప్తున్నానంటే, అవయవంలో ఏది కూడా తక్కువ ఉండకుండా అన్నీ పని చేయడానికి ఉండాలని ఇవన్నీ నియమాలు పెట్టింది ఆయన. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సర్వోన్నతమైన మార్గంలోకి నువ్వు ప్రయాణించాలని ఇవన్నీ పెట్టాడు. ఏది? భాషలు మాట్లాడే వరము, అర్థాలు చెప్పే వరము, పరిశుద్ధాత్మ పొందే వరము, బాప్తిసం పొందే వరము. ఏమండి? ఇవన్నీ కూడా ఆయనే మనిషి కుమారుడిగా భూమి మీదకి వచ్చి ఏం చేశాడండి? బాప్తిసం పొందలేదా? చెప్పండి. ఇది యావత్తు జరగాలన్నాడా లేదా? యావత్తు జరగాలన్నాడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో. ఇది సమస్త ప్రజలందరూ చేయవలసిన విషయం. బాప్తిసం అనేది చాలా ముఖ్యమైనది. బాప్తిసం అది తప్ప ఇంకోటి ఏది లేదు ముఖ్యమైనది. క్రైస్తవుడిగా నువ్వు అంగీకరించబడాలంటే, నువ్వు క్రైస్తవుడిగా యేసుక్రీస్తు బిడ్డగా నువ్వు నడిపింపబడాలంటే, ఆయన రాజ్య వార్త నువ్వు, ఆయన రాజ్య సువార్త నువ్వు విని ఆయన రాజ్యంలోకి నువ్వు ప్రయాణించాలంటే, ఆయన యొక్క సర్వోన్నతమైన మార్గంలో నువ్వు ఉండాలంటే నువ్వు ముందు బాప్తిసం పొందాలి. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాదు, నేనైతే 6 నెలలకే పొందేసా. దేవుణ్ణి ఎరిగిన 6 నెలలకే. హల్లెలూయా. ఏమండి? ఈ విషయంలో మర్చిపోమాకండి. బాప్తిసానికి ఆటంకంగా ఎవరున్నా సరే అది అపవాది మీతో మాట్లాడుతుందని తెలుసుకోండి. దేవుడికి స్తోత్రం. భాషలు మాట్లాడుకుంటూ ఆపుతున్నారంటే అది కూడా అపవాది మిమ్మల్ని శోధిస్తుంది. భాషలు మాట్లాడండి. మాట్లాడినప్పుడు దేవుణ్ణి అడగండి. అర్థం కూడా చెప్పే వరం ఇవ్వు ప్రభువా అని. దాంట్లో తప్పు లేదు అడగడంలో. అంతేగాని మనము వాళ్ళు వద్దన్నారు కదా అని ఆగిపోకూడదు, చల్లబడిపోకూడదు. అర్థమైందా? నీ వంటకి ఎంత కావాలో అంతే మంట పెడుతున్నావు, అవునా? తర్వాత కట్టెలు ఏం చేస్తున్నావు? ఆరిపేసుకుంటున్నావు. మళ్ళీ వెలిగించాలంటే టైం పడుతుంది. ఇది నీ వంటకు కావాల్సిన సమయం కాదు, నిత్య జీవానికి కావాల్సిన సమయం. ఆయన రాకడ వచ్చే వరకు నువ్వు అనుభవంలో ఎదగాల్సిన సమయం. దేవుడికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడు అయి ఉన్న దేవా, మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. సర్వోన్నతుడైన దేవా, ఈ దినము నాయన మా పట్ల నువ్వు ఉండి నీ మాటలు మా హృదయం నుంచి మాట్లాడించినందుకు వందనాలు. నీ లేఖనాల్లో ఉన్న మాటలను మేము బయలుపరిచినందుకు వందనాలు. నీ పరిశుద్ధాత్మ ద్వారా వినిపించినందుకు వందనాలు నాయన. అయ్యా, ఒక్కటే శరీరం, ఒక్కటే బాప్తిసం, ఒక్కటే పరిశుద్ధాత్మ ఒక్కటే అయ్యా. అలాగే శరీరం ఒకటే, అలాగే నాయన బాప్తిసము ఒకటే. ప్రభువా, భాషలు మాట్లాడడానికి అర్హత కలిగి ఉన్నావు అంటున్నావు నాయన. దాన్ని ఆటంకపరచొద్దు అంటున్నావు తండ్రి. భాషలు మాట్లాడడం అది తన ఇంటికి తనకి అయా మేలుకరమైనది ప్రభువా. దాన్ని ఒక అనుభవాలు పొందుకోవడం, అనుభవాలు చెప్పడం అనేక ఆత్మలకు మంచిది, అనేక జీవులకు మంచిది ప్రభువా. ఇదిగో నాయన, ఈ దినము నాయన పేతురు పరిశుద్ధాత్మ అభిషేకం పొంది, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం పొంది తండ్రి, ఆనాడు మేడగదిలో పొందిన అభిషేకం ప్రభు ప్రజల మధ్యలోకి వచ్చి వాళ్ళ హృదయంలో ఏమనుకుంటున్నారో బయలుపరిచాడయ్యా. ఈ దినము కూడా నాయన నీ ఆత్మపూరిలమై ఉంటే మేము ఎదట మనిషి ఏమనుకుంటున్నాడో బయలుపరచడానికి శక్తి కలిగి ఉంటాం తండ్రి. అటు కృపని మాకు, మా సంఘానికి, నువ్వు అప్పగించిన సంఘానికి అనుగ్రహించమని అడుగుతున్నానయ్యా. కూడి వచ్చిన బిడ్డలందరికీ మీరు అనుగ్రహించండి అయ్యా. మేలుకరమైన నీ కృపని నాయన అయ్యా పాడి చేసుకోవడానికి ఎవరికి అధికారం లేదు. నీవు నాయన అన్ని విషయాల్లో నాయన నువ్వు మాకు దయచేసిన ప్రతి మాట నీకు ఇంపుగా ఉండడానికి, నీకు ఇష్టమైన ఆయా బలికి, నీ బలికి పనికొచ్చే పశువుగా మేము ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి నాయన. మాకు నాయన చెవు లేకపోతే అది నీకు బలికి అర్పించడానికి పనికిరాదు అన్నావు నాయన పాత నిబంధనలో. అయ్యా, మాకు కాళ్ళు లేకపోతే అది నీకు పనికిరాదు అన్నావు ప్రభా. అలాగే నువ్వు ఇచ్చిన నాయన ఈ బాప్తిసం కానీ, భాషలు కానీ, ఈ అగ్ని అభిషేకం కానీ నాయన, ఈ యొక్క అయా కృపా వరాలు కానీ ఏది కూడా కొదువు లేకుండా నిండుగా మాలోని ఉండుటకు నాయన మీ కృపను అనుగ్రహించండి. మీ దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహించండి. మీ ఆత్మ కార్యములు జరిగించడానికి మమ్మల్ని ఇంకా నిండైన పాత్రలుగా నింపి వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.